హలో. ఈరోజు ఈరోజు నాకు ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ అది మీతో షేర్ చేసుకుందామనని ఎంతో కొంత ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుందనని ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు నాకు డెంటల్ అపాయింట్మెంట్ ఉంది మార్నింగ్ 9 o'clock. ఈ డెంటల్ అపాయింట్మెంట్ ఎందుకు అంటే ఒక 1 week బ్యాక్ నేను బ్రష్ చేస్తుండగా ఒక చిన్న టూత్ విరిగిపోయి వచ్చేసిందనమాట. సో అప్పటి నుంచి నాకు ఫుడ్ తింటుంటే ప్రాబ్లమ్ అవుతూ ఉండేది. ఎప్పుడూ ఆ హోల్లోకి వెళ్తూ ఉంది. అప్పటి నుంచి డెంటల్ అపాయింట్మెంట్‌కి ట్రై చేస్తున్నా. లక్కీగా మా ఇంటి పక్కనే ఈరోజు మార్నింగ్ 9 o'clockకి దొరికింది. సో మా మేనేజర్‌ని అడిగి పర్మిషన్ తీసుకొని మొత్తానికి ఫైనల్‌గా 9 o'clockకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడే చెప్పాను. నాకు ఒక బ్రోకెన్ టీత్ ఉంది, హోల్ ఉంది అక్కడ. దానికి ఏంటి ట్రీట్మెంటు అందుకనే వస్తున్నాను. ఫస్ట్ టైం వస్తున్నాను అని చెప్పాను. కానీ ఆ డాక్టరు లోపలికి వెళ్ళంగానే మౌత్ ఓపెన్ చేసి ఓకే ఇక్కడుంది అని అంటే లైక్ నేను ఆపోజిట్లో పడుకొని ఉంటాను కదా, మేబీ నేనేమన్నా కన్ఫ్యూజ్ అయ్యానేమో అని ఓకే చెప్తే తను రైట్ సైడ్ పెట్టాల్సిన ఫిల్లింగు లెఫ్ట్ సైడ్ పెట్టింది. అండ్ దట్టు అనెస్థీషియా ఇచ్చింది. ఆ ఫిల్లింగ్ చేసింది, మొత్తం చేసింది. ఇంటికొచ్చిన తర్వాత చూసుకుంటే అయ్యో నా హోల్ అలానే ఉంది, ఇటు సైడ్ కదా చేయాల్సింది, ఇటు సైడ్ చేసింది అని చెప్పి మళ్ళీ మా మేనేజర్కి చెప్పి 1-to-1 మీటింగ్ క్యాన్సిల్ చేసేలా వెళ్ళాను. వెళ్ళి ఇలా అడిగితే ఫస్ట్ అయితే నేనే లైక్ కన్ఫర్మ్ చేయలేదు, ప్రాపర్గా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పింది. బట్ లేటర్ ఆన్ షీ రియలైజ్డ్ దాట్ తను ఏం తీసుకోకుండా మొత్తం ఎక్స్రే తీసి ఎగ్జామిన్ చేసి ఓకే ఇక్కడ ఫిల్లింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం అవుతుందేమో అది ఇది అని చెప్పి భయపెట్టింది. ఈ మధ్యలో కొంచెం ఏడుపు వచ్చింది కూడా. అప్పుడే నేను ఇన్ని ట్రీట్మెంట్స్ తీసుకోవాలా. డెంటల్ వన్ ఆఫ్ ద వర్స్ట్ పెయిన్ఫుల్ థింగ్. నా సజెషన్, మా హస్బెండ్ ఎప్పుడూ చెప్పేవాళ్ళు డెంటల్ బాగుండాలి, పళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి అని. బట్ ఎప్పుడు వినేదాన్ని కాదు. బట్ ఒక్కసారి పళ్ళు పోతే ఇక అంతే చేయించుకుంటూనే ఉండాలి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ టీత్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నేను జెమినైలో వెతికాను అసలు దేనివల్ల ఇలా వస్తాయి, ఎందుకు. కోర్స్ విటమిన్ డి ఉంటుంది, దానితో పాటు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ వెతికాను. ఫైనల్గా తను రియలైజ్ అయ్యి నాకు రైట్ సైడ్ కూడా ఫిల్లింగ్ చేసింది. ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాను ఇలా. బట్ స్టిల్ మార్నింగ్ ఇటు సైడు అనస్థీషియా, ఆఫ్టర్నూన్ ఇటు సైడ్ అనస్థీషియా ఇచ్చేసరికి నేను ఆఫ్టర్నూన్ ఆఫీస్ సిక్ లీవే పెట్టాను డిజీనెస్కి. బట్ ఈ వీడియో లైక్ ఎవరైనా మిస్అండర్స్టాండింగ్ అనేది కామన్. బట్ లైక్ నా ఎక్స్పీరియన్స్కి ట్వైస్ చెక్ చేసుకోండి, థ్రైస్ చెక్ చేసుకోండి ఇలా అనస్థీషియా. బట్ అక్కడ కూడా ఏదో గ్యాప్ ఉందట డాక్టర్ చెప్పింది. పాపం నాకు ఏం ఛార్జ్ కూడా చేయలేదు సెకండ్ టైం ఎగ్జామిన్ చేసినందుకు. షీ ఈజ్ వెరీ గుడ్. నేను తనని కంప్లైంట్ అయితే చేయట్లేదు కానీ బట్ ఇద్దరు సైడ్ మిస్టేక్ ఉంది. ఆబ్వియస్లీ ఐ రియలైజ్ దట్. మీకు జెమినై వీడియో కూడా దీంట్లో నేను అటాచ్ చేస్తున్నాను. మనము రెగ్యులర్గా ఏం చేస్తామంటే కిచెన్లో ఉంటాం కదా పొద్దుగూకులు, ఏం చేస్తామంటే బాటిల్స్ తీసేటప్పుడు ఏదైనా రాకపోతే ఇలా పట్టుకొని ఇలా తీసేస్తాము, క్విక్గా అయిపోతుంది అని. బట్ దట్స్ రియల్లీ రాంగ్ థింగ్ టు డూ. ఇంకొకటి ఆటలాడేటప్పుడు స్పోర్ట్స్ జాగ్రత్తగా ఉండండి. థర్డ్ వన్ వచ్చి నైట్ కామన్గా మనం గ్రైండ్ చేస్తామంట, పళ్ళు కొరకడం అలా చేస్తామంట. ఒక్కసారి మీరు గమనించుకోండి. ఇంకా మీకు వీడియో ఇన్సర్ట్ చేస్తున్నాను, జెమినైలో వాళ్ళు ఏమిచ్చారు అవి చూసి మీరు ఫాలో అయ్యి మీ టీత్ని కాపాడుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.